నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ పూర్తి అయిందో లేదో మొబైల్‌లోనే చెక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది రేషన్ కార్డ్ వివరాల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. కేవలం మీ రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో మీ పూర్తి కుటుంబ సభ్య వివరాలు, ఈకేవైసీ స్టేటస్ మరియు ప్రతి నెలా వచ్చే బియ్యం కోటాను మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అధికారిక ఏఈపీడీఎస్ పోర్టల్ ద్వారా లైవ్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లేట్ చేయకుండా టాపిక్‌లోనికి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ebos.ap.gov.in అనే అడ్రస్ వివరాలు నేను డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ సెక్షన్‌లో ఇస్తానండి. మీరు ఆ కాపీ చేసుకొని గూగుల్‌లోకెళ్ళి ఎంటర్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయినాక మీరు ఇక్కడ సెలెక్ట్ ద స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు మీ ఆర్సీ ఐడి అంటే రేషన్ కార్డ్ ఐడిని ఎంటర్ చేయాలండి. ఆర్సీ ఐడి మీకు రేషన్ కార్డులో ఉంటుంది. కొంతమందికి రేషన్ కార్డు ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది ఆధార్ కార్డ్ ద్వారా రేషన్ షాప్‌లో రేషన్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు రేషన్ కార్డులో డీలర్ దగ్గర ఉండే మిషన్‌లో మీ ఆర్సీ ఐడి కనపడుతుంది. దాన్ని ఒక ఫోటో తీసుకొని ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చి మీరు ఎంటర్ చేస్తే మీకు పూర్తి వివరాలు వస్తాయండి. ఇప్పుడు ఆర్సీ డీటెయిల్స్‌ని ఎంటర్ చేశానండి. సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్‌లో ఆర్సీ సమ్మరీ అని ఉంది. ఇక్కడ మన స్టేటు, డిస్ట్రిక్కు, బ్లాకు, ఐపీఎస్ ఐడి, ఆర్సీ ఐడి అండ్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు అండ్ ఏ మంత్‌లో ఏమేమి సరుకులు వచ్చాయనే వివరాలు ఉంటాయి. ఇది జిల్లా వారీగా డిఫరెంట్‌గా ఉంటుందండి. అది మంత్లీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ ఉంటుందండి. మెంబర్ ఐడి, పేరు, యూఐడి అంటే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందేనండి. తర్వాత జెండరు ఇక్కడ ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఇదేమో సమ్ పోర్టల్ ఫెచ్చింగ్ ఇష్యూ లేకపోయినా పర్వాలేదు. తర్వాత మొబైల్ నెంబరు, ఈకేవైసీ స్టేటస్ మనం ఈ విధంగా తెలుసుకో. ఇక్కడ చూడండి ఈకేవైసీ పెండింగ్ ఉంది. ఇలా పెండింగ్ ఉంటే మనం సచివాలయ అధికారులతో మాట్లాడి దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు డీలర్‌తో మాట్లాడితే వాళ్ళకు మనకు సజెషన్స్ ఇస్తారు ఏం చేయాలనేది. ఇక ఈకేవైసీ పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్ ప్రెజెంట్ అయితే రేషన్ వేస్తున్నారు. దీనివల్ల కంగారు పడే అవసరం ఏమీ లేదు. ఈ విధంగా మనము స్టేటస్‌ను తెలుసుకోవచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సులభంగా మీ మొబైల్‌లోనే ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ స్టేటస్, కుటుంబ సభ్య వివరాలు మరియు ఈకేవైసీ స్థితిని ఎలా తనిఖీ చేసుకోవాలో. ఒకవేళ మీ కార్డులో ఎవరైనా ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తే వెంటనే మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి బయోమెట్రిక్ వేసుకోండి. అప్పుడే మీకు రేషన్ సరుకులు ఆటం లేకుండా వస్తాయి. ఒకవేళ పెండింగ్ ఉన్న ఏం ప్రాబ్లం లేదు. మీకు టయానికి బియ్యం అనేది వేస్తా. కంగారు పడే అవసరం ఏమి లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు బంధువులకు కూడా ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు యూజ్ఫుల్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.